హలో అండి, వెల్కమ్ టు జ్యోతిష్ వరల్డ్. ఈరోజైతే మన మునగ చెట్టుని చూసేయండి. చూడండి కాయలు అయితే ఎంత బాగా వచ్చాయి, అసలు పొడవు కూడా ఎంత బాగా వచ్చినాయి చూడండి. చూసారా, మనము చిన్న 2 నెలల చెట్టుకి మంచిగా పూతొచ్చి కాయ అయితే ఈ విధంగా వచ్చిన తర్వాత మీకు చూపిస్తానని చెప్పాను కదా. చూడండి, రెగ్యులర్గా మనం ఇచ్చే ఫెర్టిలైజర్స్ ఈ విధంగా మంచిగా అయితే వచ్చింది. పూత అంతా రాలేదు కానీ ఇట్లా 2 కాయలు అయితే వచ్చినాయి. మనము ఈ మునగ చెట్టులోని ఆకులు కానీ పువ్వులు కానీ కూరగా వండుకొని తిన్నా కానీ మంచి ప్రయోజనం అయితే ఉంటుంది. మంచి ఔషధం మొక్క అని చెప్పవచ్చు. ప్రతి ఒక్క గార్డెన్లో ఉండవలసిన మొక్క. నేను స్పెషల్గా అయితే ఇది ఆకుల కోసము పెట్టాను, కానీ ఇట్లా కాయలు కూడా వస్తాయని అసలు ఊహించలేదు. ఇంత త్వరగానే మనకి 3 నెలల్లో కాయలు కూడా వచ్చేసాయి. చూడండి, తొందరగా పెరిగింది మొక్క. మనం ఇచ్చే ఫెర్టిలైజర్స్ వల్ల రెగ్యులర్లీ ఈ విధంగా కొన్ని మొక్కలు ఈ విధంగా కూడా వస్తాయి. టెర్రస్ పైన మనకి అనుగుణంగా ఉండే మొక్క అని చెప్పొచ్చు. చూసినట్టయితే ఇందులో ప్రతి వేస్ట్, కిచెన్ వేస్ట్లో వచ్చే అన్నీ కూడా ఇందులోనే ఉంటాయి. ఇంకా ఈ చెట్టువి ఆకులు కూడా పండిపోయినాయి, పువ్వు కానీ అన్నీ ఇందులోనే వేసేసిన. కాయ కూడా ఒకసారి చూడండి ఎంత బాగా వచ్చింది, చాలా పెద్ద సైజులో వచ్చింది కదా. ఇట్లా మనం పండించుకొని ప్రతి ఒక్కటి తింటే చాలా ఆనందంగా అయితే ఉంటుంది. 2 కాయలు వచ్చాయి కానీ చాలా హ్యాపీగా ఉంది. చూడండి, సైజు కూడా చాలా పొడుగ్గా బాగా వచ్చినాయి. పూతంతా రాలిపోయింది. ఆ పువ్వును కూడా కూరలాగా వండుకోండి, చాలా బాగుంటుంది. ఇంకా చిన్నపిల్లలకి సర్ది దగ్గుతోటి కఫం జమ అవుతుంది కదా, ఈ కాడలు కూడా మంచిగా పనిచేస్తాయి అన్నమాట. అది ఏ విధంగా అంటే చూపిస్తాను. ఈ కాడలు ఉన్నాయి కదా, ఇవన్నీ మంచిగా నీళ్ళల్లో వేసి మసలబెట్టి కొంచెం ఉప్పు వేసి పరిగడుపున చిన్నపిల్లలకి ఇచ్చినట్టయితే మంచిగా అది ఏ టేస్ట్ ఏముండదు. ముందుగా కాడది ఎట్లుంటుందో అట్లనే ఉంటుంది. దాన్ని మసలబెట్టి ఇస్తే వాళ్ళకి ఇట్లా ఒక వారం 10 రోజులు చేస్తే కఫం కూడా మంచిగా కరిగిపోయి వాళ్ళకి సర్ది అలాంటిది కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఆకులు కానీ ఇట్లా కాయలు కానీ కాడలు కానీ అన్నీ కూడా మంచిగా పనిచేస్తాయి అన్నమాట. ఇది మంచిగా ఇలాంటిది ఒక మొక్క ఉన్నా చాలు. ఇంకోటి దీంతో పాటు వేసింది మనకి, ఇంకా దానికి పూత గిట్ట ఏం రాలేదు. అది ఈ కంటైనర్ చూడండి ఒకసారి. ఇది మనకి చూడండి చిన్న కంటైనర్లో త్వరగా వచ్చేసింది. ఈ సీడ్ ఆ సీడ్ ఒక్కసారి పెట్టినా కానీ ఇది సపరేట్గా పెట్టినందుకు త్వరగా మంచిగా దీనికి కావాల్సిన పోషకాలన్నీ అందించుకొని త్వరగా అయితే పెరుగుతూ వచ్చింది. ఇదేమి ఇట్లా 100 రూపీస్ టబ్లో పెట్టినా కానీ ఇంకా దీనికి పూత గిట్ట ఏం రాలేదు, కానీ మొక్క మాత్రం హెల్దీగా పెరుగుతుంది. దీంట్లో నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఇందులో గోంగూర అవన్నీ కూడా చుట్టూరుతూ ఉంటే అందులో ఒక విత్తనం పెట్టేసిన అనమాట. దానివల్ల దీనికి కొంచెం ఆలస్యమైంది. అవన్నీ తీసేసి ఇప్పుడు ఇట్లా ఉంచినాక ఇదైతే చాలా ఫాస్ట్గా గ్రోత్ ఉంది. మళ్ళీ దీనికి పూత కాయలు అవన్నీ వచ్చినప్పుడు మీకు షార్ట్ రూపంలో అయితే చూపిస్తాను. ఇలాంటి ఒక మొక్కలు మనకి టెర్రస్ పైన పెంచుకోవడానికి చాలా ఈజీగా ఉంటాయి కదా, తప్పకుండా పెంచుకోండి. ప్రతి ఆకులు కూడా మనకి కరివేపాకుకి కరివేపాకుని ఏ విధంగా పోస్లో వాడతామో ఆ విధంగా కూడా వేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. అన్ని విధాలా కూడా కూరలాగా పప్పులాగా అన్నిట్లో కూడా వాడుకోవచ్చు. ఈ కాయలని తెంపుకుందాం మరి. చూడండి, సాంబార్లో వేస్తే చాలా బాగుంటుంది కదా. సోరకాయ ఇది ఎంత బాగుంది, అసలు ఇంత పొడుగు వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చూడండి, ఇంత చాలా బాగా వచ్చింది కదా. చిన్న కంటైనర్లో ఈ విధంగా వస్తే ఆనందంగా అనిపిస్తుంది. మనం పెద్ద దాంట్లో వేసిన దానికంటే కూడా చిన్న దాంట్లో. ఇంకా ఇక్కడ లాస్ట్ నుంచి అన్నీ ఆకులన్నీ పండిపోయినాయి, అన్నీ తీసేసిన. ఇంకా మళ్ళీ ఇక్కడ తీసేస్తూ ఉంటే మనకి మొక్క పెరగడానికి ఇంకా ఇక్కడ పక్క నుంచి ఇంకా చిగుళ్ళు వస్తూ ఉన్నాయి చూడండి. మనం ఎప్పుడైనా ఇట్లా మొక్క పెరుగుతున్నప్పుడు ఇట్లా ఎండిపోయిన ఇవన్నీ తీసేసుకోవాలి. ఇంకా ఇప్పుడు ఇది కూడా తీసేద్దాం. చూడండి, ఇంకో కాయ కూడా ఉంది.
మంచి సైజులో చాలా బాగా వచ్చినాయి. ఇట్లా చిన్న చెట్టుకి 2 కాయలు. ఇంకా ఈ కట్టెలు ఇవన్నీ తీసేస్తే వాళ్ళకి మళ్ళీ పూత రావడానికి ఏమైనా ఫెర్టిలైజర్స్ అవి ఇచ్చేద్దాము. ఉంటాను మరి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. మీరు కూడా ఏ విధంగా గార్డెనింగ్ చేస్తున్నారు అనేది కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఉంటాను మరి. హ్యాపీ గార్డెనింగ్.